హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు పెద్ద రొయ్యలు అంటే టైగర్ ప్రాన్స్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఈ పెద్ద రొయ్యల్ని ఎలా కట్ చేయాలో, ఎలా క్లీన్ చేయాలో చాలామందికి తెలియదు కాబట్టి నేను ఎలా కట్ చేయాలో, ఎలా క్లీన్ చేయాలో చేసి చూపిస్తానండి. అంతేకాకుండా ఎంతో రుచిగా, కమ్మగా ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పెద్ద సైజు రొయ్యల్ని 1 కిలో తీసుకున్నాను. ఈ రొయ్యల్ని నైఫ్తో కాకుండా ఇలా సిజర్స్తో కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. తల దగ్గర ఉన్న కాళ్ళని కంప్లీట్గా కట్ చేసేయకూడదండి. ఇలా సగం మాత్రమే కట్ చేసుకోవాలి. వెనకాల ఉన్న కాళ్ళు కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు తల దగ్గర కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. నైఫ్తో అయితే సరిగ్గా కట్ అవ్వదు కాబట్టి సిజర్స్తో అయితే బాగా కట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా వీపు మీద ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే వీపు మీద ఉన్న నల్లటి దారం లాంటిది ఉంటుంది కదా, అది ఈజీగా వచ్చేస్తుంది. సిజర్స్ షార్ప్గా ఉండాలండి, లేకపోతే సరిగ్గా కట్ అవ్వదు. ఇప్పుడు మధ్యలో ఉన్న దారం లాంటి పార్ట్ని తీసేసుకోవాలి. అలాగే తల దగ్గర కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత తల దగ్గర ఎల్లో పార్ట్ ఉంటుందండి, ఓపెన్ చేసి ఆ పార్ట్ని తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో రొయ్యలన్నింటినీ కట్ చేసుకుని రొయ్యలు నీచు వాసన పోయేంత వరకు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే రొయ్యలకి తోకలు కట్ చేయలేదండి. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యలన్నింటినీ ఆయిల్లో వేసుకుని మూత పెట్టి రొయ్యలు బాగా గట్టిపడేంత వరకు నూనెలో వేగనివ్వాలి. రొయ్యలు వేయించడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. రొయ్యలు ఆయిల్లో బాగా వేగితే మరింత రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ రొయ్యల్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. రొయ్యలు బాగా పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి వేగటానికి కొంచెం టైం పడుతుందండి. ఫ్లేమ్ని హైలో పెట్టేస్తే పైన కలర్ మారిపోతుంది, లోపల సరిగా ఉడకదు కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరి కాసేపు వేగనివ్వాలి. ఈ రొయ్యలు రెండో వైపు కూడా నూనెలో బాగా వేగిన తర్వాత రొయ్యలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో రొయ్యలు వేపిన ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు అదే ఆయిల్లో 4 ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత 2 టమాటాలని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. టమాటాలు వేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. రొయ్యలు బాగా పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి కర్రీ వండుకునే పాత్ర బాగా వెడల్పుగా ఉండేలా చూసుకోవాలండి, లేకపోతే రొయ్యలన్నీ విరిగిపోతాయి. గరిటెతో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. 1/4 లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ మరీ ఎక్కువ పోయిన అవసరం లేదు. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. అదే చిన్న రొయ్యలైతే కర్రీ ఉడికిన తర్వాత లాస్ట్లో వేస్తామండి. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి మసాలా పొడిని ముందుగానే వేసేసుకోవాలి. మసాలా పొడి ఇలా ముందే వేయకపోతే రొయ్య లోపలి వరకు మసాలా వెళ్ళదు. ఇప్పుడు రొయ్యలన్నింటినీ గ్రేవీలో వేసేసుకోవాలి. రొయ్యలన్నీ గ్రేవీలో వేసిన తర్వాత రొయ్యలన్నీ గ్రేవీలో మునిగేలా ఇలా నొక్కాలి. ఒకవేళ రొయ్యలు గ్రేవీలో మునగకపోతే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే పచ్చి రొయ్యలకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. కర్రీ 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి. ఇంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే
టైగర్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ కొబ్బరన్నంలోకి, బిర్యానీలోకి లేదా వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎలా ఉందండి? నేను చేసిన ఈ టైగర్ ప్రాన్స్ కర్రీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.